సార్ ఇప్పుడు కామన్ గా చాలా మంది మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగు ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా మిమ్మల్ని మరొకసారి అడుగుతూ ఉన్నాను. హైదరాబాద్ లో ఉంటూ ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే బెటరా, ఇండివిజువల్ హౌస్ కొంటే బెటరా? ఒకప్పుడు భయంకరమైన సేలింగ్స్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ 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 అన్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, ఓఆర్ఆర్ కి దగ్గర ఎగ్జిట్ 3, ఎగ్జిట్ 5 విల్లా అని చెప్పి, గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పి, ఇండిపెండెంట్ హౌసెస్ అని చెప్పి మళ్ళీ ఒక భూమి అటువైపు కనిపిస్తూ ఉంది. ఎలా చూడాలి దీన్ని? ఏది సేఫ్ అంటారు? రెండు కరెక్టే, రెండు రాంగే. రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్, కెపబిలిటీ, కెపాసిటీ అండ్ యువర్ విజన్. ఇందాక మీకు 4 రకాల ఇన్వెస్ట్మెంట్ చెప్పాను. అసలు మీరు ఇది ఆన్సర్ ఎలా చెప్తామంటే, మీకు మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కోసం వస్తారు కదా, యూ హ్యావ్ టు స్టడీ యూ. అంటే ఆ పర్టికులర్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే మనకి 1 CR లోపు హైదరాబాద్ లో మామూలుగా ఇన్ సిటీలో దొరుకుతుంది అనుకోండి. కొంచెం దూరం వెళ్తే ఇండిపెండెంట్ హౌస్ కూడా అంతే కాస్ట్ తో ఒక 10-15 లక్షలతో అటు ఇటుగా దొరుకుతుంది. అటే వెళ్ళి తీసుకుందాం అనే వాళ్ళు ఉన్నారు కూడా. ఇక్కడ ల్యాండ్ రేటు అపార్ట్మెంట్ లో డిప్రిసియేషన్ ఉంటుంది, కొన్ని ఇయర్స్ తర్వాత దీనికి రేటు రాదు, ఇది వేస్ట్. అక్కడైతే ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉంది, అదే సేఫ్ అని అనుకున్న ఈ ఆలోచనలు అవి నిజమే అంటారా? నిజంగానే వాస్తవాలు అవాస్తవాలు అనే టాపిక్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉంది. ఏదో సినిమాలో చెప్తాడు ఆయన, టవల్కి ఎక్కువ లుంగికి తక్కువ అని. సో మీరు అడిగిన క్వశ్చన్ మధ్యలో పడుతుంది. ఎందుకంటే మీకు ఏమవుతుందంటే, మీరు కొనుక్కునే పర్పస్ ఏంటి ఫస్ట్ వేరియబుల్ ఫ్యాక్టర్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు సెకండ్ ఫ్యాక్టర్. ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాట్ కొనుక్కున్నారు. జనరల్గా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని హంగులు ఉండాలి. సెమీ గేటెడ్ అంటే చిన్న నామకేస్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తారు. అలా కాదు. గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద పెద్ద మీరు చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటాయి. బ్యాంకెట్ హాల్స్, రూమ్స్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ అన్నీ ఉంటాయి, లేడీస్ వేర్, జెంట్స్ వేర్. అలాంటి దాంట్లో కనుక మీరు బెంగళూరు ముంబై హైవే మాట్లాడుకున్నాం కదా, 5 to 6 years డబుల్ అవుతుంది. ఓన్లీ ప్లాట్. ప్లాట్లో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? లేదు కదా. ప్లాట్ ఒకటే ఉంటుంది, ఫస్ట్ హ్యాండే ఉంటుంది. అందుకనే దానికి అప్రిషియేషన్ చాలా తక్కువలో ఎక్కువ రేట్లో వస్తుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్, విల్లాలో సగం కాస్ట్ ల్యాండ్ ఉంటే సగం కాస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అప్రిషియేషన్ ల్యాండ్ మీద ఎక్కువ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ తక్కువ జరుగుతుంది. ఇది సెకండ్. సో ఇది జనరల్గా యాజ్ పర్ అనాలిసిస్ 7 to 8, 9 years పడుతుంది డబుల్ అవడానికి. బట్ సడన్ స్టేజ్ తర్వాత డిప్రిషియేషన్ అవుతుంది. మూడోది ఫ్లాట్ 12 నుండి 14 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికి. ఎందుకంటే దాన్ని మీరు వాడుకుంటారు, అయితే రెంట్కి ఇస్తారు లేదా మీరు ఉంటారు. సో సగం బెనిఫిట్ మీకు అక్కడ. సపోజ్ ₹1,00,00,000 మీరు అన్నట్టు ఫ్లాట్ కొంటే రెంట్ ఎంత వస్తుందో తెలుసా మీకు? 20,000 నుండి 25,000 పర్ మంత్. సంవత్సరానికి ఎంత అండి? ఎంత పర్సెంటేజ్ చెప్పగలుగుతారా? 12 into 25 3 లక్షలు. 3 లక్షలు అంటే ₹1,00,00,000 3%. అదే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ 6 to 8%. సో ఇక్కడ 3,000. అదేవిధంగా మీరు రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటే వేరు. ఫస్ట్ హౌస్ ఈజ్ ఫర్ అవర్ స్టేయింగ్, సెకండ్ హౌస్ ఈజ్ ఫర్ రెంటల్, థర్డ్ హౌస్ ఈజ్ ఫర్ లగ్జరీ, అంటే రిసార్ట్ కానీ, ఫామ్ హౌస్ కానీ, ఫామ్ ప్లాట్ కానీ, అట్లా. ఈ 4 విధాలు బట్టి మీకు మారుతుంది. సో నా ప్రకారం సపోజ్ మీరు ప్లాట్ కొనుక్కొని ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలు కదలకుండా మీ కూతురుకో మీ మనవడికో కొనుక్కోవాలి. అప్పుడు లాంగ్ టర్మ్లో 10 సంవత్సరాల్లో 5 times అవుతుంది ఆన్ అన్ యావరేజ్ రిజల్ట్స్ చూసుకుంటే. ఇప్పుడు ఫ్లాట్కి ఏంటంటే 12 తర్వాత 15 సంవత్సరాల తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా 15 సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్ చూడండి, మీరు వెళ్ళని కూడా వెళ్ళరు. మోస్ట్ ఆఫ్ అంటే అందరూ చెప్పి 90% ఆర్ నాట్ మెయింటైన్డ్. ఒకసారి కట్టామా బయటపడ్డామా అనుకుంటారు బిల్డర్. ఉన్న సొసైటీ పట్టించుకుంటారు లేకపోతే లేదు. ఇప్పుడు మన శ్రీనగర్లో నాకు దగ్గరలో గుడి దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, 30-40 years. 25 లక్షలు పెట్టాడు సింగిల్ బెడ్రూమ్. ఎవరు కొనట్లేదు. 25 లక్షలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, బంజారాల్స్. రెంట్ 30,000 వస్తుంది, కానీ ఎవరు కొనట్లేదు. దాన్ని చూస్తే మీకు ఏడుపు వస్తుంది. సో ఇది మీ టేస్ట్, మీ రిక్వైర్మెంట్. ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్, మీరు సిటీలోనే ఉండాలి. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటారు. ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ వస్తున్నా లొకేషన్. అది కూడా సపరేట్. లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీరేంచి శ్రీనగర్లో చేస్తున్నారు, మీ హస్బెండ్ గచ్చిబౌలిలో చేస్తున్నారు, మీ పిల్లలు దిల్సుఖ్ నగర్లో చదువుతున్నారు, వాట్ ఎవర్ రీజన్. ఏ లొకేషన్ ఎత్తుక్కుంటారు మీరు? టఫ్ ఛాలెంజ్. చాలా వరకు హస్బెండ్ ఎప్పుడు దూరంగా వెళ్తాడు, తర్వాత వైఫ్ దూరంగా వెళ్తుంది, తర్వాత పిల్లలు. ఈలో మీ ఓల్డ్ పేరెంట్ ఉంటే మీ స్ట్రాటజీ, మీ డెసిషన్ వేరు. గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు పెడతానంటే సేఫ్టీ, సెక్యూరిటీ. ఎందుకంటే ఈ రోజుల్లో మనం దొంగతనాలు చూస్తున్నాం. ఎస్పెషల్లీ కరోనా టైంలో కత్తులు చూపించి చంపేసి చెవులు కోసి మేకలు తీసుకెళ్ళిపోయారు. ఆ రిస్క్ లేకుండా మీరు ఎప్పుడో కొన్ని జాబ్స్ 50% ట్రావెలింగే ఉంటాయి. లేడీ నుంచి డే టైం 2 ముసలు ఉంటారు. ఏదైనా అయింది
అవసరం వచ్చింది ఎలా గేటెడ్ కమ్యూనిటీ అయితే సెక్యూరిటీ ఏగా కూడా వెళ్ళినవారు. అది ఇండిపెండెంట్ హౌస్ ఉంటే డేంజర్, ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సడన్ గా మెడికల్ అవసరం వచ్చి ఎక్కడికి వెళ్తారు? సో లొకేషన్ సిటీలో కొనుక్కోవాలంటే ఇండిపెండెంట్ బంజారాస్ కొనుక్కుంటే 8 నుండి 10 కోట్లు, ఫ్లాట్ కొనుక్కోవాలంటే 3 నుండి 4 కోట్లు. ఇంత ఇన్వెస్ట్మెంట్ అందరూ మనం నాలంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పెట్టుకో, మీరు పెట్టుకోవచ్చు, నాలంటి వాళ్ళు పెట్టుకోవడం నేను పెట్టుకోలేను, మీలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు, బికాస్ మీరు సీనియారిటీ అండ్ బిజినెస్ మ్యాన్, సో యూ కెన్. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి. సో అన్నీ మంచిదే. మీరు ఇన్కమ్ కోసం కొనుక్కున్నారంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది మీరు సిటీలో మీరు 1 crore అనేది కదా, 2 crore మోకిలలో 3-4 కోట్లు చెప్తున్నారు. ఏదో ఒక 200 గజాలు 250 గజాలు ఇలా. తెల్లాపూర్లో 5-6 కోట్లు చెప్తున్నారు. సో 5-6 కోట్లు అనేది మన ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ రేంజ్. Based on your requirement, if it's long term, go for a plot. If you want to privacy కావాలి, ఇప్పుడు నేను నాకు చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్ హౌస్లో ఉండడం అలవాటు. ఫ్లాట్ కొనుక్కోవాలంటే చాలా ఆలోచించాను, బట్ బంజారాస్ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే నా వల్ల కాదు. నేను 10 years బ్యాక్ కొనుక్కున్నట్టు 7,500 కొనుక్కున్నా ఫ్లాట్ పర్ స్క్వేర్ ఫీట్. ఈరోజు 20,000 అయింది, 18-20,000. సో నేనేం చేశానంటే నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి, కానీ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోలేను. అప్పుడు అందుకే నేను ఏం చేశానంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక సింగిల్ ఫ్లోర్ ఒక ఫ్లాట్, సింగిల్ ఫ్లాట్ తీసుకున్నా. అంటే నా ఫ్లాట్ ఏరియాలో ఎవరు ఉండరు అట్లా. అంటే నా రిక్వైర్మెంట్ నా గేటెడ్ కమ్యూనిటీ ఐఎమ్ నాట్ లైకింగ్. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ లేవు, ఎందుకంటే అమ్యూనిటీస్. ఒక ఆవిడ అన్ని అంటే 3 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటుంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో. స్విమ్మింగ్ పూల్ సరిగ్గా లేదు, అన్నీ ఓకే, వాస్తు కూడా తీసుకుంటే బ్యాంకులు అన్నీ ఓకే, నేను తీసుకున్నాను చెప్పింది. అయితే వాళ్ళ హస్బెండ్ కొద్దిగా మెంటర్ చేశాను, కూర్చోబెట్టి మీరు స్విమ్మింగ్ పూల్లో మీ వరకు మీరు సౌత్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, ఎన్నిసార్లు రోజు స్విమ్మింగ్కి వెళ్తారని అడిగా. మనం ఎందుకు వెళ్తామని, మరి ఎందుకు డబ్బులు, స్విమ్మింగ్ పూల్ ఉంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. వెన్ యూర్ నాట్ యూసింగ్ వై ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. అంతే కదా, మనం వెళ్తామా? లేడీస్ జెంట్స్ వెళ్ళారు, జెంట్స్ వెళ్ళిన లేడీస్ పిల్లల కోసం కొనుక్కోవాలి. ఆల్రెడీ వాళ్ళ పిల్లలు పెద్దలు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. సో వై ఆర్ యూ వేస్టింగ్? అట్లా మన రిక్వైర్మెంట్ మార్చుకోవాలి. మనకున్న ఫెసిలిటీ ఏంటి, మనకి ఏం కావాలి, దాన్ని చాలా మంది బ్లండ్ గా కొనేస్తారు. అంటే వెళ్ళి బ్లంట్ గా ఏదో చెప్పారు కదా, మా ఫ్రెండ్ చెప్పారు, అలా చేయకండి. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ కెపాసిటీ. మీరు తీసుకున్న లోన్ వస్తుంది, 50 లక్షలు తీసుకుంటే 50,000 నెల కట్టాలి. మీ శాలరీ 1,00,000 పెడితే 50,000 లోన్ కడతారా? మీరు కట్టలేరు. హౌ మచ్ ఏ పర్సన్ కెన్ సేవ్? ఈ రోజుల్లో స్కూల్కి 3 లక్షలు 4 లక్షలు సంవత్సరానికి కట్టాలి, కాలేజ్ అయితే 4-5 లక్షలు కట్టాలి. మీరు తెచ్చుకున్న 1 lakh 2 lakhs ఎంత కడతారు, ఎంత మిగుల్చుకుంటారు, ఎంత సేవ్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని వీళ్ళు అడ్వైస్ దాం. సో ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఇండిపెండెంట్, డిపెండ్స్ అపాన్ యువర్ పారామీటర్స్. ఓకే సార్,